Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై జనాభిమానం లెక్క తేలిపోనుందా? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అంటే జై అంటూ హోరెత్తించే అభిమానులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. వారే కేడర్గా మారి పార్టీని గెలిపించారు కూడా. జగన్ కోసం ఏమైనా చేస్తాం ఎందాకైనా అంటూ హుషారెత్తించారు కూడా. జగన్ 2011లో పార్టీ పెట్టిన నాటి నుంచి తన సర్వస్వం ఆయనే అనుకుని పనిచేసిన వారు ఉన్నారు. అంతకుముందు జగన్ వైఎస్ఆర్ కుమారుడిగా ఆరాధించిన వారు ఉన్నారు. ఇవన్నీ కలిసి 2019లో ఆయనను సీఎంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సంగతి అలా ఉంచితే వైసీపీ 5 ఏళ్ల పాటు పాలించింది. జగన్ సీఎంగా ఉండగా 2019లో తొలి పుట్టినరోజున చేసుకున్నారు. అది ఘనంగా, గొప్పగా, ఇంకా చెప్పాలంటే దివ్యంగా సాగిపోయింది. ఆ తర్వాత 2020, 2021లలో కరోనా ప్రభావం ఉన్నా జగన్ అభిమాన జనం గట్టిగానే పుట్టినరోజు వేడుకలు జరిపించారు. ఇక 2022, 2023లలో కూడా అధికారంలో ఉన్న పార్టీగా ఆశావహులు, ఆశ్రితులు, ప్రాపకం కోరేవారంతా కలిసి జగన్ బర్త్డే అంటే చాలా గ్రేట్ అన్న తీరున జరిపించేశారు. ఇక ఇప్పుడు అసలైన టెస్టింగ్ టైం అన్నట్లుగానే ఉంది. జగన్కు కూడా ఇది కొత్త అనుభవం. ఆయన 2018 దాకా విపక్ష నేతగా బర్త్డేలు చేసుకునేవారు. ఈసారి మాత్రం మాజీ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం బర్త్డే జరుపుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అధికారాంతమున వైభోగాలు తీరు చూడమని చెబుతారు. అంటే పదవులు పోయాక ఎవరో తెలిసాక అప్పుడు ఏ పని తలపెట్టినా వెంట ఉండే ఆ నలుగురే నిజమైన వారు అని అర్థం. అలా చూస్తే కనుక జగన్ ఇంకా జనంలోకి రాకముందే, ఆయన ప్రజాక్షేత్రంలో పర్యటనలు ఆరంభించకముందే ఒక అంచనాగా వేసుకోవడానికి ఈ పుట్టినరోజు వేడుకలను తీసుకువచ్చానంటున్నారు. పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వేరు, ఏకంగా అధినేత పుట్టినరోజును సెలబ్రేట్ చేయడం వేరు. దానికి వీలు లేదు, కుదరదని అన్నారు అంటే ఖచ్చితంగా అలాంటి లీడర్స్ ట్రాక్ తప్పుతున్నట్లుగానే భావించాలి. ఇకపోతే గత వారం రోజులుగా జగనన్న బర్త్డే వేడుకలు అంటూ వైసీపీ నుంచి ప్రకటనలు వస్తున్నాయి. మరి దానికి రియాక్ట్ అయ్యే పార్టీ జనాలు ఎంతమంది గత 5 ఏళ్ల మాదిరిగా గొప్పగా చేస్తారన్నదే ఇక్కడ కొలమానంగా చూడాలి. అధికారంలో ఉన్నప్పుడు అధినేత పుట్టినరోజు అంటే చొక్కాలు చింపుకోవడం కాదు, పార్టీతో పాటు అధినాయకుడు కష్టంలో ఉన్న వేళ మేమున్నాం జగనన్న అంటూ సింబాలిక్గా చెప్పేందుకైనా ఈ వేడుకలను నిర్వహిస్తే అదే వైసీపీకి కూడా 1000 ఏళ్ల ఆయుష్గా మారుతుంది. మరి అంతటి ప్రేమాభిమానాలు లీడర్లలో ఎంతమందికి ఉన్నాయి అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ బర్త్డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు ఎవరు గ్రేట్ చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ నెల 21న జగన్ పుట్టినరోజు వేడుకలు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తిని పెంచే అంశంగా ఉంటాయని అంటున్నారు. వెయిట్ అండ్ సీ.